అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మొత్తం మీ జీవితంలో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది మొత్తం చెప్పొచ్చు. అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు రైట్ హ్యాండ్, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అయితే మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని కూడా 50 పేజీలు మీకు మెయిల్ చేస్తాను. మరి దీనికంటూ ప్రత్యేకంగా చిన్న గురుదక్షిణ ఉంటుందండి. అలాగే మీరందరూ కూడా ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళందరికీ 25వ తారీఖు ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు మార్చి వరకు ఈ వారమంతా కూడా ఎన్నో శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, సంతోషంగా ఆనందంగా గడిపే క్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువులో పురోగతి చూస్తారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు, చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు అందరికీ లభించడం కూడా ఈ వారం బాగా కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇళ్ళు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ధనుసు రాశి వాళ్ళకు ఈ వారం కనిపిస్తుంది. తల్లి యొక్క ఆరోగ్యం బాగుండడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల యొక్క చదువు విషయంలో దూర విద్య కోసం వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలంటే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన పనికిరాని విషయాలు ఎక్కువ డిస్కస్ చేస్తే ఇబ్బందులకు గురవుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రాదు. భార్యాభర్తల మధ్య దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని రోజులు అలా ఉండడం మంచిది. పెళ్ళి కుదరని వాళ్ళకి ఇంకా కొంత టైం పడుతుంది. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం తక్కువగా ఉంది. తండ్రి సహకారం పెద్దగా లభించదు. ముఖ్యంగా మీరు అదృష్టం బాగా తక్కువ కలిగి ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లకి, ఇంక్రిమెంట్లకి కొంత టైం పడుతుంది. తొందరపాటు పడి ఇప్పుడు ఉద్యోగాలు మార్చొద్దు. కొంత ఇబ్బందికి లోనవుతారు. జాతకాలు చూపించుకున్న తర్వాత ఆ పని చేయటం మంచిది. అలాగే మీ జాతకంలో వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు, అలాగే ఆ లాభాల వల్ల కుటుంబంలో సంతోషం కూడా కలిగి ఉంటారు. ఖర్చుల విషయంలోకి వస్తే అధికంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వాళ్ళు రోజు 16 సార్లు గురు మంత్రం చదువుకోవటం ఎంతో మంచిది. ఈ వారం మీ ఫలితాలు చూశారు కదా. మరి మీ జాతకాలు తెలుసుకోవాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.